భారత్ పార్టీ కాకినాడ జిల్లాలో 7 నియోజకవర్గాలు ఒక పార్లమెంట్ లో పోటీ చేయడం జరుగుతుందని జై భీమరావు భారత్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మల్లికార్జున పేర్కొన్నారు. వైసీపీ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి పాలనలో స్మార్ట్ సిటీ అవినీతి నిలయంగా మారిందని జై భీమరావు భారత్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జాగారావు మల్లికార్జున పేర్కొన్నారు. శనివారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాకినాడ స్మార్ట్ సిటీలో కనీసం మౌలిక సదుపాయాలు కల్పించడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ప్రజలకు మెరుగైన పాలన రావాలంటే జై భీమరావు భారత్ పార్టీ అధికారంలోకి రావాలని ఆయన పేర్కొన్నారు. కాకినాడ సిటీ తరపున న్యాయవాది గింజాల చక్రవర్తి పోటీ చేయడం జరుగుతుందన్నారు. కాకినాడ అభ్యర్థి చక్రవర్తి మాట్లాడుతూ తాము అధికారంలోకి వస్తే నగరంలో అవినీతి రహిత పాలన సాగించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ప్రజలకు రోడ్లు, డ్రైన్లతో పాటు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా కోశాధికారి జి హరీష్, నాయకులు తదితరులు పాల్గొన్నారు. నేను మల్లికార్జున్ మాట్లాడుతున్నాను. జై భీమరావు భారత్ పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు. కాకినాడ జిల్లాలో 7 నియోజకవర్గాల్లో చాలా ఇంపార్టెంట్ అయిన కాకినాడ సిటీ నియోజకవర్గానికి సీనియర్ న్యాయవాది గింజాల చక్రవర్తిని మా పార్టీ అధ్యక్షులు జడా శ్రావణ్ కుమార్ గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా నియమించడం, ఒక జిల్లా అధ్యక్షునిగా నేను కూడా మీడియా ముఖంగా మీ అందరికీ కూడా పరిచయం చేసి మీ యొక్క సపోర్ట్ కూడా మా ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉండాలని తెలపడం కోసమే ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. కొన్ని సంవత్సరాలుగా కాకినాడ సిటీ ఏ విధంగా మనకి దారుణంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రశేఖర్ రెడ్డి ఏ విధంగా అవినీతికి పాల్పడుతున్నాడు, ఏ విధంగా రాష్ట్రం అంతా కూడా అనేక మాఫియాలు అడ్డాగా కాకినాడ మారింది అనేది మనం అందరం కూడా చూస్తూనే ఉన్నాం. ఇలాంటి తరుణంలో ఇంత దారుణమైన పరిస్థితికి తీసుకువెళ్ళిన ఇదే వైఎస్ఆర్సీపీ, అదే విధంగా చంద్రబాబు నాయుడు టీడీపీ కావచ్చు, ఈ రెండిటికి ధీటుగా ఒక చదువుకున్న వ్యక్తులు, ఒక మంచి ఉన్నత స్థితిలో ఉన్న వ్యక్తులు అందరూ కూడా రాజకీయాల్లోకి రావాలనే ఉద్దేశంతో మా అధ్యక్షులు జడా శ్రావణ్ కుమార్ గారు కాకినాడ సిటీ నుండి ఒక న్యాయవాదిని, ప్రజల కోసం నిరంతరం పోరాడే ఒక మంచి వ్యక్తిని ఈరోజు ఎమ్మెల్యే సిటీ అభ్యర్థిగా నియమించడం జరిగింది. మిత్రులారా, మన సిటీలో జరిగే, కాకినాడ సిటీలో జరిగే అనేక అక్రమాలు మీరు చూస్తూ ఉంటారు కాబట్టి అవన్నీ కూడా ఎప్పటికప్పుడు బహిర్గతం చేయడానికి ఎలా ప్రయత్నం చేస్తూ ఉన్నారో అదే విధంగా చక్రవర్తి కూడా ఈ రోజు నుండి మీ అందరితోటి కలిసి పోరాటానికి సిద్ధంగా ఉన్నాడని నేను భావిస్తూ ఉన్నాను. ఒక చదువుకున్న వ్యక్తి, ఇలాంటి వ్యక్తులు మన సొసైటీలోకి ఒక రాజకీయానికి ప్రక్షాళన చేయడానికి రాగలిగితే అది ఎంత మంచి మార్పు వెళ్తుందో, ప్రజాస్వామ్యం ఎంత మంచిగా బయటకు వెళ్తుందో మీ అందరికీ తెలుసు. కాబట్టి కాకినాడ సిటీని బాగు చేసుకునే ఉద్దేశంలో మా పాత్ర కూడా ఉండాలి. కాబట్టి మేము ఒక మంచి ఉద్దేశంతో రావటం జరిగింది రాజకీయాలకు. మీరందరూ కూడా ఆశీర్వదిస్తారని, గింజాల చక్రవర్తిని కూడా ఎప్పటికప్పుడు మీరు ఆయన చేసే పోరాటాలను, ఆయన చేసే మంచి పనులను కూడా ప్రజలకు తెలియజేస్తారని భావిస్తూ, నా పేరు గింజాల చక్రవర్తి. నేను పుట్టింది కాకినాడలోనే. నా చదువు అంతా కూడా పిఆర్ కాలేజ్, అండలమ్మ కాలేజీలోనే జరిగింది. జిల్లా అధ్యక్షులు గారు మల్లికార్జున నాకు మంచి మిత్రుడు. ఆయన మా పార్టీ నాయకుడు జడా శ్రావణ్ కుమార్ గారు చేసే అనేకమైన పోరాటాలు, పేద బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం చేసే పోరాటాలలో వీళ్ళిద్దరిని నేను చూసి ఇన్స్పైర్ అయ్యి నా వంతుగా నేను కూడా ప్రజలకు ఏదో చేయాలి, వాళ్ళ ప్రాబ్లమ్స్ని తీర్చాలనే ఉద్దేశంతో ఈ పార్టీలోకి రావడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఈ కాకినాడ స్మార్ట్ సిటీలో ఉన్నటువంటి ప్రజలు అనేక రకమైన ప్రాబ్లమ్స్తో ఇబ్బంది పడతా ఉన్నారు. డ్రైనేజీ ప్రాబ్లం అయితే ఉంది, డంపింగ్ ప్రాబ్లం అయితే ఉంది, నిరుద్యోగ సమస్య ప్రాబ్లం అయితే ఉంది. వీటన్నిటితో కూడా చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. మా పార్టీ సిద్ధాంతాలు ఉన్నాయో రాజ్యాంగ మేనిఫెస్టోగా మా మేనిఫెస్టోని తయారు చేయడం జరిగింది. ఈ మేనిఫెస్టోని అంతా కూడా ప్రజల్లోకి అందరికీ తీసుకువెళ్తాం. ప్రతి గడపని మేము టచ్ చేస్తాం. వారి యొక్క ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తెలుసుకుని వాటిని పరిష్కరించే దిశగా మేము ముందుకు సాగుతామని చెప్పేసి ఈ విధంగా మేము మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం మిత్రులారా.